మీ కూతురి పోలికలు మీకు తెలియవా? అచ్చుగుద్దినట్టు మీలాగే ఉంది. చిన్నతనంలో మీరు అలాగే ఉంటుంటారు. రేపు తను పెద్ద అయ్యాక మీకు జెరాక్స్ కాపీలా ఉంటుంది. ఎవరు మీరు? ఈ అమ్మాయి ఎవరిలా ఉంది? ఈ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి మా అమ్మాయేనండి. ఒక్క పోలిక కూడా లేదండి. పక్కింటి అమ్మాయిలా ఉంది. కూర్చోండి. పర్వాలేదండి. రేపు వ్రతం ఉంది, పిలిచి వెళ్దామని వచ్చాను. మీరు తప్పకుండా రావాలి. ఆ, వెళ్ళొస్తానండి. మంచిదండి. ఆవిడేందండి ఈ అమ్మికి నాకు పోలికలున్నాయంటుంది? మోహిని, మనిషి అన్నాక మనుషుల్లాంటోళ్ళు 7 ఉంటారంట. అసలు ఈ అమ్మాయి మన అమ్మాయి అయ్యే ఛాన్సే లేదే. ముందు ఈ అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెడదాం. ఇక్కడే ఉంటే ఏమవుతుందండి? ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే ఈ అమ్మాయి ఎవరో ఏంటో అని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. మనం సమాధానం చెప్పలేక చావాలి. గదిలో ఉంటే ఏ పేచీ ఉండదు. అవునయ్యా, అది కూడా నిజమే. ఆ, పద్మావతి, పద్మావతి, లేమ్మా. దా. లేమ్మా, జాగ్రత్త. ఇవి డాడీ చెప్పులు. మరి ఇవెవరివి? మమ్మీ, మమ్మీ. అయ్యో, దాన్ని అక్కడే ఆపుదాం. పద.
ఆ, ఏందమ్మా? మన ఇంటికి ఎవరైనా వచ్చారా? ఆ, మనింటికా? ఆ, 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 వచ్చి వెళ్ళారు. ఎవరు? ఆ, మనింటి పక్కన 4 ఇంట్లో ఉంటారట. రేపు వాళ్ళ ఇంట్లో వ్రతం ఏదో చేస్తుంటారంట. పిలిచి వెళ్ళింది ఒక ఆవిడ. పిలిచి వెళ్ళినావిడ చెప్పులు మర్చిపోయి వెళ్ళిందా? ఆ, చెప్పులేంటమ్మా? ఏంటి అని ఈవిడ చెప్పులని నువ్వు అంత కంగారు పడుతున్నారేంటి? ఆ చెప్పులు వ్రతానికి పిలిచిన ఆవిడవి కాదు కదా? ఆ, ఆవిడ చెప్పులు నాకేం తెలుసమ్మా? ఆ చెప్పులు నాకు తెలిసిన వాళ్ళవిలా ఉన్నాయి. పైగా బాగా చూసిన వాళ్ళని, బాగా తెలిసిన వాళ్ళ చెప్పుల్లా ఉన్నాయి. చెప్పులు పోలిన చెప్పులు ఉండవా ఏంది? మరి చెప్పులుంటే మనుషులు కూడా ఉండాలి కదా? మనుషులు ఎవరు లేరమ్మా? ఆ ఈ కంగారే ఉన్నారు అని చెప్తుంది. చెచ్చే, కంగారేంది? కంగారేం లేదమ్మా. లేరో ఉన్నారో మీ కంగారుకి కారణం ఉంది. ఉన్నారో లేరో అని ఇప్పుడే తెలుస్తా. దామిని, మా మాట వినమ్మా. మా మీద నమ్మకం లేదా? లోపల ఎవరు లేరమ్మా. నమ్మకం నాకు నా మీదే లేదు, ఇక మీ మీద ఎలా ఉంటుంది? ఎవరు లేరురా బంగారం? మీరు తప్పుకుంటే ఆ గదిని వెతికాక అప్పుడు చెప్తాను. అది కాదమ్మా, నేను చెప్పేది విను. తప్పుకుంటారా లేదా? తప్పండి. ఏందయ్యా ఇది? ఏం చేస్తాం? పద. మమ్మీ, ఏంటిది? ఇది ఇక్కడ మన ఇంట్లో మంచం మీద పడుకునుందేంటి? దీన్ని దాచి ఎవ్వరూ లేరని నన్నెందుకు మోసం చేస్తున్నారు? ఆ చెప్పులు చూడగానే నాకు డౌట్ వచ్చింది. చూసినా చెప్పాలనిపించింది. కానీ ఇది ఇక్కడుంటుందని గుర్తుకు రాలేదు. చెప్పండి, ఇది ఈ గదిలో ఎందుకుంది? నా శత్రువు కాదు, మన శత్రువు మన మీద కేసులు పెట్టిన దాన్ని ఎంత బాగా మంచం మీద పడుకోబెట్టారు. నాకు అబద్ధం చెప్పారు. అంత అవసరం దేనికొచ్చింది? అర్జెంటుగా దీన్ని బయటికి పంపించండి. పంపించండి.
ఒసే పద్మావతి, లేవే, లే. మహారాణ్లా నా ఇంట్లో మంచం మీద పడుకోవడానికి ఎంత ధైర్యమే నీకు? లేవే. దామిని వదలవే, ఆ అమ్మాయి నొదులు. వదిలే ప్రసక్తే లేదు. హే దామిని, అయ్యో వదలవే. లే దామిని పద్మావతి, లే. వదిలేవే. దామిని ఏం చేస్తున్నావు అమ్మా? అయ్యో పాపం, ఒంట్లో బాగలేని పిల్లే, వదిలేవే. ఏంటది? అయ్యో పాపమా? దీని మీద జాలి చూపిస్తున్నారు ఎందుకు? అంత దయ చూపిస్తున్నారు? ముందు దీన్ని అవతలికి పంపుతారా, లేకపోతే నన్నే మెడపట్టి బయటికి పంపించమంటారా? సరే, నేనే బయటికి గెంటేస్తాను. ఓసై లేవే, ఓసై వదలవే. ఏ వదలవే. నన్ను కొట్టావా? నువ్వు నన్ను కొట్టావా? మరి వదలవే అంటే ఎందుకు అలా లాగుతున్నావు? చూస్తూ ఊరుకుంటానా? దాన్ని లాగితే నీకేమైంది? దానికోసం నా మీద చేయి చేసుకుంటావా? హ, అది నాకన్నా ఎక్కువైపోయిందా? హ్మ్, నీకు దానికి ఏదో సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో ఇక్కడే తేలాలి. ఏంటా సంబంధం? చెప్పండి. ఇప్పుడే తేలాలంటున్నానా? చెప్పండి. పాపం కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతే మీ నాన్నగారే జాలిపడి ఇంటికి తీసుకొచ్చారు. తప్ప? తప్పే, ఖచ్చితంగా తప్పే. మన మీద కేసులు పెట్టిన దాని మీద మీరు జాలి పడటం తప్పే. నన్ను రకరకాలుగా అవమానాల పాల్చేసిన దానికి మీరు సేవలు చేయడం తప్పే. దీనికోసం మీరు నా మీద చేయి చేసుకున్నారు. క్షమించరాని తప్పు. మీరు కాదు, ఆ దేవుడు అడ్డుపడినా దీన్ని కాపాడలేడు. ఓసై పద్మావతి, లేవే లేవే. దామిని, లే. దామిని ఆగమ్మా. ఏయ్, ఆ అమ్మాయిని లాగితే సహించును. లే. బయటికి పంపే ప్రయత్నం చేస్తే తనని కాదు నిన్ను బయటికి గెంటాల్సి వస్తుంది. ఏంటి? నన్నే బయటికి పొమ్మంటారా? దాంతో పాటు మీరు స్పృహ కోల్పోయారా? నన్ను బయటికి పంపేదాకా వస్తే నేను వెళ్ళటం కాదు, మీరు వెళ్లాల్సి వస్తుంది. మేము వెళ్ళడం ఏంటి దామిని? చెప్పనా? చెప్పమంటారా? చెప్పవే. ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? నీ పేరు మీద. కంపెనీ నీ పేరు మీద. అయిపోయిందిగా, క్లియర్గా అయిపోయిందిగా. అన్నీ నా పేరు మీద ఉన్నాయి. మీరు ఈ ఇంట్లో ఉండాలన్నా, కంపెనీలో ఉండాలన్నా నా పర్మిషన్ కావాలి. నా మీద చేయి చేసుకున్న వాళ్ళకి నా ఇంట్లో స్థానం లేదు. వెళ్ళండి బయటికి.
దామిని, మీరుంటారా? మీతో పాటు దీన్ని కూడా తీసుకెళ్తారా? రెండే రెండు ఆప్షన్స్. నో ఆర్గ్యుమెంట్స్, నో కాంప్రమైజ్. ఇప్పుడు ఏం చేయమంటావు తల్లి? చెప్పాను కదా, మీరు ఉండాలంటే ఇది బయటికి పోవాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇక్కడ ఉండడానికి ఒప్పుకోను. ఓసే పద్మావతి, లేవే, లే దామిని, లేవే. వదిలే అమ్మా. ఎక్కడి నుంచి తెచ్చానో అక్కడే వదిలేస్తాను. దట్స్ గుడ్. తీసుకెళ్ళండి త్వరగా. మోహిని, రావయ్యా. అమ్మ పద్మావతి, పద్మావతి, లేమ్మా. ఇదిగో, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ దాన్ని ఎప్పుడైనా ఇంటికి తెచ్చారో మీరు బయటికి అవుట్. ఈ ఇంట్లో చోటు ఉండదు. టేక్ కేర్. యావయ్యా, ఎక్కడెక్కించుకున్నావు అక్కడే. కాదు కాదు, ఆడపిల్ల కదా, ఇంటి దగ్గర డ్రాప్ చేయవయ్యా. మోహిని, నాకు అడ్రస్ తెలియదే. నేను చెప్తాను. అర్థమైందిగా? సరే, ఓకే, వెళ్ళు. తీసుకెళ్ళు. జాగ్రత్త. రుక్మిణి, నీ పిచ్చి కాకపోతే అది ఇక్కడ దాకా వచ్చింది, ఇంట్లోకి రాకుండా పోతుందటే. ఈ ఎదురు చూపులేమిటే? నా కంగారు నాది బామ్మ. నీ అంత నిదానం నాకుండదు గదా. పొద్దుపోయింది, పైగా ఒంటరిగా రావాలి ఆడపిల్ల. కాలం మంచిగా లేదు, అదే నా భయం. అయినా ఇంకా రాకపోవడమేంటి పమ్మా? ఉచితంగా దొరికిన పనిపిల్ల కదా, అలాగే చేయించుకుంటారు. అందులోనూ ఆ వసంతుందే, అమ్మో అదొక రాక్షసి. దాన్నంత తేలిగ్గా వదులుతుందనుకుంటున్నావా? కాళ్ళు పట్టించుకుంటుందో, వేళ్లు లాగించుకుంటుందో ఎవరికి తెలుసు? బామ్మ, ఒకవైపు భయపడి చస్తుంటే నువ్వింకా భయపెడతావెందుకు? భయం భయం అంటూ ఇంకా ఇక్కడే ఉంటే ఏం లాభం? వెళ్తే వాళ్ళింటికి వెళదాం, లేకపోతే లోపలికి వెళ్దాం. పద, అక్కడికి వెళ్దాం. ఎదురైతే దారిలో ఎదురవుతుంది, తీసుకుని రావచ్చు. లేకపోతే అక్కడికి వెళ్ళి ఆ వసంతన్నాలు దులిపి దాన్నే తీసుకొచ్చేద్దాం. ఇదిగో ఈ మాట అన్నావు, బాగుంది. పద. బామ్మ, నువ్విక్కడే ఉండు, నేను ఇంటికి తాళం వేసొస్తాను. బామ్మ పద. ఆ, బామ్మ, వెళ్తూ వెళ్తూ వదినకో మాట చెప్పే. అలాగే పద. పాపం, సాయం చేసింది. సాయానికి సాయం చేసి రుణం తీర్చుకుందామంటే ఆ బ్రహ్మరాక్షసి వీలు కాకుండా చేసింది. అంతకంత అనుభవిస్తుందిలే. పద్ధతి గల అమ్మాయిలా ఉంది పాపం.
ఏం కంగారు పడాల్సిన పని లేదమ్మా. నిన్ను క్షేమంగా ఇంటికి చేరుస్తాను. నిన్ను ఎవరూ ఏమీ అనకుండా చూస్తాను. కూతురు లాంటి దానివి, పైగా నా ప్రాణాలు కాపాడిన పుణ్యాత్మురాలివి.